వెల్కమ్ టు 9 వైబ్స్. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. గెలుపు ధీమాతో ఉన్న పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా యువకులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం విశేషం. ఈ యువ ఓటర్ల చేతిలో కీలక నేతల భవిష్యత్తు తేలనుంది. రాష్ట్రంలో మొత్తం 3,30,00,000 ఓటర్లు ఉంటే వారిలో 8 లక్షల కొత్తగా నమోదైన యువ ఓటర్లు ఉన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో 19.74 కోట్ల మంది యువ ఓటర్లున్నారు. తెలంగాణలో చూస్తే యువ పురుష ఓటర్లు 64,89,502 కాగా యువ మహిళా ఓటర్లు 63,93,703గా ఉన్నాయి. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారు 1,28,83,205 మంది ఉన్నారు. ఇలా యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున చాలా సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు యువ యంత్రాన్ని జపిస్తున్నారు. రాష్ట్రంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివిధ పార్టీల నేతలంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యువ ఓటర్లతో మాట్లాడేందుకు యువ నాయకులను రంగంలోకి దించారు. ఇలా అన్ని పార్టీలు యువతను టార్గెట్ చేయగా వారు ఎటువైపు మొగ్గు చూపుతారో అని ఆసక్తిదాయకంగా మారింది. ప్రధానంగా యువ ఓటర్లు తమకు ఉన్న సమస్య నిరుద్యోగులను ఆదుకుందాం, వాళ్ళకి అవి చేస్తాం ఇవి చేస్తామంటూ పనికిరాని హామీలిస్తూ వాళ్లను ఇన్నాళ్లు వాడుకున్నారు రాజకీయ నేతలు. నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధితో పనిచేసే లీడర్ కోసం యువ ఓటర్లు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 37 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ అప్పటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితమైన ఉద్యోగాలను నమ్ముకొని నిరుద్యోగ యువత ఆగమైపోయింది. ఒక్క ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2% పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, యూపీఎస్సీ తరహాలో 2025 నుంచి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన లాంటి హామీలతో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. ఇక కాంగ్రెస్ యువ రోషిణి కార్యక్రమం కింద స్టార్టప్లకు 5,000 కోట్ల కార్పస్ ను కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్, ఇతర నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ బీజేపీలు 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులను మోసం చేశాయనే భావనలో ఉన్నారు యువ ఓటర్లు. అధిక శాతం యువ ఓటర్లు కాంగ్రెస్ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.